హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో స్కూల్స్ కాలేజ్కి సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో స్కూల్స్ కాలేజ్ రీఓపెనింగ్ సంబంధించి చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఇన్ఫర్మేషన్ మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి అందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే స్కూల్స్ కాలేజెస్ రీఓపెనింగ్ విషయంలో మీరేమనుకుంటున్నారు, అంటే మీ అభిప్రాయం ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే మాత్రం ఎస్, ఇది గుడ్ డిసిషన్ అని చెప్పేసి, ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేయడం మంచి నిర్ణయం కాకపోతే బ్యాడ్ డిసిషన్ అని చెప్పేసి అందరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే అందరు కూడా కామెంట్ సెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకొని మీరు కూడా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. జూన్ 16 నుంచి స్కూళ్ళు కాలేజీలు షురు అని చెప్పేసి టీఎస్ జూన్ 15వ తేదీతో వేసవి సెలవులు ముగియడంతో 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 3వ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు కాకుండా ఆన్లైన్లోనే బోధన కొనసాగించనున్నారు. జూన్ 16 నుంచి స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, టీచర్లు, లెక్చరర్లను అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 1 నుంచి డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నడుస్తాయని కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే జూన్ 15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సంబంధించిన వేసవి సెలవులు ముగియడంతో ఆ తర్వాత జూన్ 16 నుంచి స్కూళ్ళు, జూనియర్ కాలేజీలలో టీచర్లు, లెక్చరర్లు అనుమతించి ఆన్లైన్ పాఠాలు బోధన కొనసాగించాలి అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా మీ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో తెలంగాణలో జూన్ 16 నుంచి స్కూల్ అలాగే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లయితే మీరు చూసుకోవచ్చు. సో ఇదే ఇన్ఫర్మేషన్ని మీ తోటి విద్యార్థులకి అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అందరూ కూడా ఈ వీడియో నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.